వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాము. ప్రీవియస్ సెషన్ హై హియర్. సో హై దగ్గర నుంచి బిగ్ క్రాష్ ఏం జరగలేదు, జస్ట్ ఇట్ ఈస్ ద హైని చాలాసేపు ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యింది. కాకపోతే ఈ రోజు అయితే అది బ్రేక్అవుట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ రియల్ బ్రేక్అవుట్ అన్నది చూడాలి. ఇన్ కేస్ ఫేక్ బ్రేక్అవుట్ అయితే రెడ్ క్యాండిల్ కిందకు వస్తుంది. అండ్ ప్రీవియస్ సెషన్ లో ఇస్ ద డిమాండ్ జోన్, అంటే మార్కెట్ ఇంత కిందకి వస్తే అప్పుడు చూద్దాము. సో అంత కిందకైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, పైన లెవెల్సే మార్క్ చేసుకుందాము. ఇఫ్ యూ గో టు బిగ్గర్ టైం ఫ్రేమ్, స్వింగ్ లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈస్ ద స్వింగ్ హై. సో స్వింగ్ దగ్గర ఓపెన్ అవుతుంది. స్వింగ్ రెసిస్టెన్స్ ఇస్తుందా బ్రేక్అవుట్ ఇస్తుందా అన్నది చూడాలి. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ స్వింగ్ రెసిస్టెన్స్ ఈ లెవెల్ ఉంది. సో అది తర్వాత మార్క్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నో 55,700 లెవెల్, అంటే 690 ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్. దిస్ ఈస్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఈ లెవెల్ ఇక్కడ నుంచి క్రాష్ జరిగింది కాబట్టి ఈ లెవెల్ కూడా సప్లై జోనే. కాకపోతే మార్కెట్ క్రాష్ స్టార్ట్ అయింది ఈ లెవెల్ స్వింగ్ దగ్గర నుంచి కదా, సో అందుకే ఆ లెవెల్ అనేది మార్క్ చేసిన. అండ్ ఎక్స్టెన్షన్ కూడా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ద్వారా జరగలేదు, కంటిన్యూషన్ జరిగింది. సో అందుకే ఈ లెవెల్ కంటే అఫ్ కోర్స్ డైలీ వైజ్ చూసుకుంటే ఈ లెవెల్ దగ్గరే బిగ్ క్రాష్ జరిగింది, కానీ నేను ఈ లెవెల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. స్టార్టింగ్ క్రాష్ అయితే ఆ లెవెల్ దగ్గర నుంచి జరిగింది కదా, అందుకు. కమింగ్ టు నిఫ్టీ, ప్రీవియస్ సెషన్ హై హియర్ సేమ్ లైక్ బ్యాంక్ నిఫ్టీ. ప్రీవియస్ సెషన్ హై అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ మార్కెట్ అక్కడ చాలాసేపు కన్సోలేషన్ అయితే జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇఫ్ యూ గో టు డైలీ టైమ్ ఫ్రేమ్ అండ్ సి, సో బ్యాక్ టు బ్యాక్ రెడ్ బార్స్ అయితే వచ్చాయి. సో ఈ లెవెల్ అనేది మనకి సప్లై జోన్, ఎంటైర్ జోన్ సప్లై జోన్ ఉంది, స్వింగ్ ఉంది. సో దీనికి జోన్ కింద మార్క్ చేసుకుందాము. అండ్ 20 mm డైలీ టైం ఫ్రేమ్, ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. సో 5 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి ఎక్కువ లెవెల్స్ వస్తాయి. ఇక్కడ ప్రీవియస్ సెషన్ హై పైన ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఉంది కదా, ఇక్కడ నుంచి క్రాష్ జరిగింది. ఈ లెవెల్ ఉంది కదా, ఇక్కడ నుంచి క్రాష్ జరిగింది. కానీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది క్రాష్ అవ్వడం. అంటే స్లోగా అక్యుములేట్, సారీ డిస్ట్రిబ్యూట్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది. సో ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది మనకి తెలియదు, కానీ ఈ లెవెల్ పైన రెసిస్టెన్స్ ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసే ముందు ఈ ఎంటైర్ జోన్స్ ఈ లెవెల్ హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే రివర్సల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్స్ టూ ఎర్లీ టు డిస్కస్. వన్స్ ఆ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ బేరిషా లేదంటే బుల్లిష్ అని. బుల్లిష్ అయితే ఇక్కడ రిజెక్షన్ ఉందని గుర్తుపెట్టుకోండి. బేరిష్ అయితే సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుందా, సిపిఆర్ బ్రేక్అవుట్ తీసుకుంటుందా చూడాలి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది, కాకపోతే నిఫ్టీ ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. నిఫ్టీ R1 అనేది బ్రేక్అవుట్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏంటి, ఈ లెవెల్ ఈ జోన్ బ్రేక్అవుట్ అవగానే విత్ హైయర్ టైం ఫ్రేమ్. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి బ్యాంక్ నిఫ్టీకి దిస్ ఈస్ ఆల్ టైమ్ హై. అండ్ ఇక్కడ చిన్న లిటిల్ బిట్ స్వింగ్ ఉంది 30 minutes టైం ఫ్రేమ్ లో. ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూడాలి. ఆ లెవెల్ దగ్గర నుంచి చూడండి, డోజీ బార్ ఫామ్ అయింది, రివర్సల్ డోజీ, అండ్ మార్కెట్ క్రాష్ అయితే అయింది. సో వన్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినా స్టిల్ ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ కాబట్టి విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఇక్కడ మన ఎంట్రీ తీసుకోవడానికి ఇంత ఫాస్ట్ గా దూకేయాల్సిన పని ఏం లేదు. ఈ నిఫ్టీ కూడా 30 minutes టైం ఫ్రేమ్ లో చూద్దాము. సో నిఫ్టీ లెవెల్ సప్లై జోన్ కింద మార్క్ చేసుకున్నాం కదా, ఆ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ అయినా వస్తే ప్లాన్ షార్ట్. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. సో ఫోమోతో ఎటువంటి డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు, ఎందుకంటే 20 MA కూడా దూరంగానే ఉంది కదా. 20 MA అన్నా దగ్గరికి వస్తే అప్పుడు ఈ లెవెల్ అయినా బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ట్రెండ్ అనేది బులిష్ బేరిష్ అంటే సిపిఆర్ అసెండింగ్ గానే ఉంది. సో బులిష్ అని అనుకోవచ్చు, కానీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద మార్కెట్. మనకి సిపిఆర్ అసెండింగ్ ఉంది కదా అని చెప్పి ఓన్లీ లాంగ్ ట్రేడ్స్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. సో యాజ్ ఆఫ్ నో అయితే షార్టర్ సప్లై జోన్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది, ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అయింది. అండ్ నిఫ్టీ కూడా ప్రీవియస్ సెషన్ హై బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం.
బ్యాంక్ నిఫ్టీ సెకండ్ బార్ అనేది బేరిష్ కాదు బులిష్ కాదు, బట్ రివర్సల్ విక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ లెవెల్ దగ్గర చూద్దాము. నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి రివర్సల్ వికే ఫామ్ అయింది. 55,800 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ 55,800 కాల్ ఆప్షన్. అండ్ నిఫ్టీ అయితే 25,050 కాల్ ఆప్షన్. ఓకే నిఫ్టీ కదా. నిఫ్టీ 25,050 కాల్ ఆప్షన్ ట్రేడింగ్ అట్ 210. హై చూసుకుంటే మనకి 220 వరకు వెళ్ళింది. 217, 218, 219, 220. ఓకే 220 హిట్ అయిపోయింది. డే హైక్ అయితే వచ్చింది కాబట్టి ఒక రెడ్ బార్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. ఇంకేం ట్రేడ్ తీసుకోవట్లేదు. అండ్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ ఇంకా డే హై అయితే బ్రేక్అవుట్ అయ్యలేదు. రెండు కూడా వాచ్ లిస్ట్ లో పెట్టినాం. 55,800 అండ్ 25,050 కాల్ ఆప్షన్. సో చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు ఇంకా. నిఫ్టీ కూడా రిజెక్షన్ దగ్గర ఉంది కాబట్టి ఈ 55,800 కాల్ ఆప్షన్ ఒక 2 లాట్స్ ప్లాన్ చేస్తాను. 540 దగ్గర 536 అయింది. స్టాప్ లాస్ ఒక 50 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. 590 ఇస్ ద స్టాప్ లాస్. ఒక 3,000 చేంజ్ అలా వస్తుంది లాస్ వస్తే. సో 550 దగ్గర రన్ అవుతుంది. ప్రెసెంట్ 400 నెగిటివ్ రన్ అవుతుంది. నిఫ్టీ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర ఏమైనా బేరిష్ క్యాన్ ఫామ్ అయితే నిఫ్టీ కూడా తీసుకుంటాను. చూద్దాం ఏమవుతుందో. సో ఇంకొక 30 పాయింట్స్ ఉన్నాయి. 560 దగ్గర రన్ అవుతుంది. సో నేను 2,500 అప్డేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ సింగిల్ రెడ్ బార్ కూడా లేదు. సో ఇది కూడా అంబుష్ తీసుకున్నాము. రెడ్ బార్ వస్తే అప్పుడు మళ్ళీ ఇంకొక లాట్ యాడ్ చేసి పొజిషన్స్ స్టాప్ లాస్ కొంచెం పెంచుకుంటాను. యాజ్ ఆఫ్ నో రిస్క్ అయితే 2,500 ఉంది. నిఫ్టీ కూడా ఏమైనా రెడ్ బార్ వస్తే పొజిషన్స్ యాడ్ చేస్తాను. 2,500 వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. దగ్గరగా వస్తుంది. 580 వస్తే క్లోజ్ చేస్తాను. 565 దగ్గర రన్ అవుతుంది. సో ఇంకొక లాట్ యాడ్ చేసుకున్నాను 560 దగ్గర. సో ఆ లాట్ స్టాప్ లాస్ అయితే 610 పెట్టుకుంటాను. సో గ్రూప్లో కూడా 560 దగ్గర ఎంట్రీ ఇచ్చాము చూడండి. ప్రెసెంట్ 500 నెగిటివ్ రన్ అవుతుంది. బ్రేక్ ఈవెన్కి వచ్చాము. గ్రూప్లో ఫస్ట్ టార్గెట్ 530 ఇచ్చాము. 530 వస్తే స్కాల్పర్స్ క్లోజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ గ్రూప్లో 530 ఇచ్చాము. అది అయితే హిట్ అయిపోయింది చూసుకోండి ఒకసారి. స్కాల్పర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం మళ్ళీ. సో రిస్క్ ఒక 100 పాయింట్స్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అంటే 200 ఉండాలి. సో R1 ప్యూర్ ఈజ్ ద టార్గెట్. సో R1 ప్యూర్ దగ్గరికి వస్తే మనకి టార్గెట్ అనేది హిట్ అవుతుంది అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. లేదు ఈ డే హై బ్రేక్అవుట్ అయితే మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ప్రెసెంట్ అయితే బ్రేక్ ఈవెన్ దగ్గర రన్ అవుతుంది. సో యాక్చువల్లీ డోజీ బార్ తర్వాత రెడ్ బార్ వస్తుందా గ్రీన్ బార్ వస్తుందా చూడాలి. ఇన్ కేస్ రెడ్ వస్తే మార్కెట్ బేరిష్, గ్రీన్ వస్తే మార్కెట్ బుల్లిష్. అంటే ఏంటంటే జనరల్గా డోజీ బార్ తర్వాత స్ట్రెంత్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మరి. సో నిఫ్టీ లెవెల్ దగ్గరికి వచ్చేస్తే ఫాస్ట్గా ఇక్కడ రిజెక్షన్ అయినా జరిగితే పర్వాలేదు మార్కెట్ కిందకి రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే బుల్లిష్. ఇది కూడా డోజీ కైండ్ ఆఫ్ బారే, నాట్ ప్రాపర్లీ బుల్లిష్. ప్రెసెంట్ ఇది 1,000 రూపీస్ నెగిటివ్ అయితే రన్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ స్లోగా బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. కాకపోతే క్లోజ్ ఇంపార్టెంట్. బేరిష్ క్యాండిల్ ఈ లెవెల్ కింద క్లోజ్ అయితేనే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పటి వరకు హై అయితే ఇది లెవెల్ చూసుకుంటే 579 అయింది కదా. కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 5 పాయింట్స్ గ్యాప్ ఇచ్చి 585 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో నౌ ఐ హావ్ అప్డేటెడ్ ద స్టాప్ లాస్ టు 585. సో రిస్క్ ఇప్పుడు 3,500 ఉంది ట్రేడ్లో. చూద్దాం బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ వస్తుంది. లేదు బులిష్నెస్ అయితే మార్కెట్ డే హై బ్రేక్ అవుతాయి, స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఇంకొక లాట్ యాడ్ చేసుకున్నాను. రిస్క్ గా తగ్గింది కదా. సో 585 ఇస్ ద స్టాప్ లాస్. ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి.
సో మనకి మాక్సిమం ట్రేడ్కి 5000 వరకు రిస్క్ చేయొచ్చు కాబట్టి, అండ్ ఈ లెవెల్ చూసుకుంటే మనకి హై 579 వరకే వెళ్ళింది. ఓకే. సో యావరేజ్ ఇప్పుడు మనకి 547 అయినట్టు, 5000 రిస్క్ చేస్తే 5000 డివైడెడ్ బై 120, 40 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 40 + 547, సో 588 దాకా పెట్టుకోవచ్చు. సో నౌ మై స్టాప్ లాస్ ఈస్ 588. 588 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. 570 దగ్గర రన్ అవుతుంది. సో 5000 లూజ్ అవుతాము. ఇన్ కేసు ఈ లెవెల్ డే హై బ్రేక్అవుట్ అయితే ఇమీడియట్ మనకు తెలుసు కదా, ఇంకా ఎలాగ మార్కెట్ పైకి వెళ్తుంది. సో అందుకని చెప్పి పొజిషన్ దగ్గర యాడ్ చేసుకున్నాము. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే 2500 నెగిటివ్ రన్ అవుతుంది, 3000. సో నిఫ్టీ సపోర్ట్ చేయట్లేదు. నిఫ్టీ ఆల్రెడీ డే హై అనేది బ్రేక్అవుట్ అయిపోయింది, బట్ సప్లై జోన్ అని చెప్పాను కదా, ఈ లెవెల్ దగ్గర ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ పాజ్ అయితే తీసుకుంది, ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. నిఫ్టీ లాగా బ్రేక్అవుట్ అయ్యి ఉంటే మనకి స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయిపోతుంది ఈ టైంకే. ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఇన్ కేస్ నిఫ్టీ ఈ లెవెల్ రిజెక్షన్ జరిగితే మార్కెట్ కిందకి రావచ్చు. లేదు ఇంక సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇంకా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా పైకి మూవ్ అవ్వచ్చు. సో చూద్దాం. నెక్స్ట్ అప్డేట్, ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 3000 నెగిటివ్ వరకు వెళ్ళి ఇప్పుడు 2000కి అయితే వచ్చింది. 460 వస్తే నాకు టార్గెట్ అనేది హిట్ అవుతుంది. 2500 ప్రాఫిట్ రన్ అవుతుంది. యా, 4500 ప్రాఫిట్ అయితే వచ్చింది ఇప్పటి వరకు. సో రెడ్ బార్ అయితే వచ్చింది, కాకపోతే మనకి నిఫ్టీ కూడా సపోర్ట్ చేయాలి. నిఫ్టీ సపోర్ట్ చేయట్లేదు ఇంకా. నిఫ్టీ కూడా స్ట్రాంగ్ బేరిష్ కానీ నేను వస్తే అప్పుడు ఇంకా ఫర్దర్గా రావచ్చు కిందకి. సో టిల్ నౌ హై అయితే 4500 దాకా వెళ్ళింది అంతే. సో నిఫ్టీ కూడా ఇప్పుడు సప్లై జోన్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ వస్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, కాబట్టి స్వింగ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వలేదు. ఇంకా సెకండ్ క్యాండిల్ లో దగ్గర ఉంది. సెకండ్ క్యాండిల్ లో కూడా బ్రేక్ డౌన్ అయితే అప్పుడు కిందకి రావచ్చు. లేదు సపోర్ట్ తీసుకుంటుందంటే అప్పుడు స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవ్వచ్చేమో. ప్రెసెంట్ అయితే 2500 రన్ అవుతుంది. హై 4500 దాకా వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ నుంచి బేరిష్నెస్ చూపిస్తుంది, కాబట్టి ఈసారి స్టాప్ లాస్ అబౌవ్ ద డే హై కాకుండా అబౌవ్ ద పివోట్ ఆఫ్టర్ పివోట్ పెట్టుకుంటున్నాను. సో అప్డేటెడ్ స్టాప్ లాస్ 547 కదా, 570 పెట్టుకుంటున్నాను. ఓకే. సో ఇన్ కేస్ లూజ్ అయితే ఒక 2500 నుంచి 3000 మధ్యలో లూజ్ అవుతాము. కాకపోతే నిఫ్టీ ఎటువంటి కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. రెడ్ క్యాండిల్, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చేలాగా ఈ లెవెల్ దగ్గర చూస్తాను. నిఫ్టీ అన్న ఇక్కడ బేరిష్నెస్ అయినా చూపిస్తే అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఆర్ఎల్స్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వస్తే అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. యాజ్ ఆఫ్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే రన్ అవుతుంది. 567 అంటే ఒక 20 పాయింట్స్. సో 12 36. సో 2400, 567, యా క్లోజ్ టు ఒక 3000 లూజ్ అవుతాం అంతే. సో చూద్దాం ఏమవుతుందో. సో సీన్స్ లైక్ నిఫ్టీ ఇట్ ఈస్ ఏ బేరిష్ క్యాండిల్. 25,050 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నాం కదా, 222 దగ్గర రన్ అవుతుంది. హై అయితే 240 వరకు వెళ్ళింది. సో స్టాప్ లాస్ ఒక గ్యాప్ ఇచ్చి 245 అన్న పెట్టుకోవాలి. సో ఒక 1500 రిస్క్ చేద్దామని చెప్పి చూస్తున్నాను, ఎందుకంటే ఈ లెవెల్లో స్ట్రాంగ్ సప్లై జోన్ కదా. ఇంకా 22 సెకండ్స్ ఉన్నాయి క్యాండిల్ క్లోజ్ అవడానికి. విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఓకే, ఇక్కడ బయింగ్ ప్రెజర్ అనేది పెరిగింది. లైక్ ఇక్కడ చూడండి, ప్రాపర్ బేరిష్ క్యాండిల్ కూడా కాదు. సో ఈ లెవెల్ R2 ప్యూర్ దగ్గరకు వస్తే అన్న షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో అయితే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. స్ట్రాంగ్ గా రెడ్ క్యాండిల్ రావాలి, అప్పుడే మనకి సెల్లర్స్ పుష్ చేస్తున్నట్టు మనకు ఒక హింట్ అనేది వస్తుంది. ఇంకా నిఫ్టీ మూవ్ అవ్వట్లేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎటువంటి మూవ్మెంట్ అయితే లేదు ఇందాక నుంచి. ఇక్కడే ఉంది 530 దగ్గర అలా రన్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే 510 వరకు వెళ్ళింది అనుకుంటా కదా. సో ఇందాక 45 వరకు వెళ్ళింది కదా, మళ్ళీ 45 అనేది టచ్ అవుతుంది. ఈ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ బేరిష్నెస్ చూపించింది, నిఫ్టీ కూడా బేరిష్నెస్ చూపిస్తుంది. కాకపోతే 20 ఎంఏ పైకి స్లోప్ అవుతుంది. సో ఎంట్రీ తీసుకోవచ్చు అంటే ఆల్రెడీ మనం షార్ట్ ఎంట్రీలోనే ఉన్నాం కాబట్టి మళ్ళీ ఎందుకో రిస్క్ చేయడం అని చెప్పి ఇంకా తీసుకోవట్లేదు. సో చూద్దాం, ఈ ట్రేడ్ వర్కౌట్ అయితే పర్వాలేదు. 460కి వస్తే క్లోజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటంటే, నిఫ్టీ నార్మల్గా సప్లై జోన్ ఇదంతా కూడా సప్లై జోనే కదా. స్టాప్ లాస్ పెట్టుకునేలా ఉంటే డే హై పైన కాదు, ఈ లెవెల్ పైన పెట్టుకోవాలి. సో 90, 100 పాయింట్స్ వస్తుంది స్పాట్ చార్ట్. సో దట్ ఈస్ అ
బిగ్గర్ స్టాప్ లాస్. సో అందుకే మళ్ళీ ఆలోచిస్తున్నాను ఈ లెవెల్ దగ్గర. ఇన్ కేస్ ఎక్కడ ఏమన్నా రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకున్నప్పుడు అప్పుడు స్టాప్ లాస్ చిన్నది పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు ఇంత పెద్దది పెట్టుకోవాలి. వర్కౌట్ అయినా కూడా 1:2 అలాగే వస్తుంది. బట్ స్టాప్ లాస్ పెద్దది అనేది ఎప్పుడు కూడా నేనైతే సజెస్ట్ చేయను. సో మనకి స్పాట్ చార్ట్లో టార్గెట్ అయితే ఇది అనుకున్నాం కదా. ఇనిషియల్గా అది స్వింగ్ హై. సో ఇప్పుడు ఏమన్నా సపోర్ట్ ఇస్తుందేమో చూడాలి ఈ లెవెల్ అనేది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ మార్క్ చేస్తున్నాం కదా, లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది, స్వింగ్ బ్రేక్అవుట్ అయింది. సో ఈ లెవెల్ ఏమైనా సపోర్ట్ ఇస్తుందా లేదంటే బ్రేక్ డౌన్ అవుతుందా చూడాలి. 6,000 ప్రాఫిట్ అయితే టచ్ అయింది. 496 దగ్గర అలా రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే బేరిష్నెస్ చూపిస్తుంది, కాకపోతే ఈ లెవెల్ దగ్గర భయపడాలి అంతే. ఈ లెవెల్ సపోర్ట్ ఇస్తుందా బ్రేక్ డౌన్ అవుతుందా. నెక్స్ట్ 20 ఎంఏ ఉంది, 6,500. సో చిన్న అప్డేషన్ ఏంటంటే స్టాప్ లాస్ 560 పెట్టుకుంటున్నాను, 547 కాదు. ఎందుకంటే మనకి సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా, మళ్ళీ ఈ లెవెల్ ఆర్టీపీ బ్రేక్అవుట్ అయింది దాని నుంచి అట్లీస్ట్ కొంచెం గ్యాప్ ఇద్దామని అంతే. సో 547 అయితే మళ్ళీ మార్కెట్ కొంచెం ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిజెక్షన్ అయితే ఇక మళ్ళీ రివర్స్ అవ్వచ్చు కదా. సో 567 లూజ్ అయితే ఒక 2,500 లూజ్ అవుతాం అంతే. విన్ అయితే మాత్రం 460 వరకు వెళ్తే 10,000 వరకు విన్ అవుతాం, విచ్ విల్ బి గుడ్ రిస్క్ రివార్డ్. సో చూద్దాం 10,000 లేదంటే 2,500 నెగిటివ్ అనేది. ప్రాఫిట్ 7,500 వస్తే అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. యాజ్ ఆఫ్ నౌ అయితే రిస్క్ ఇంకా 2,500 అయితే ఉంది. సో కొంచెం 7,000 దాకా వచ్చింది కాబట్టి ఒక 2,500 రిస్క్ అనేది తగ్గించుకున్నాను. ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి, ఓకే, ఈ లెవెల్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితేనే మన టార్గెట్ వరకు వస్తుంది. R1 టార్గెట్ అనుకున్నాం కదా. అండ్ చార్ట్స్ కూడా చూసుకుందాం ఒకసారి. మన టార్గెట్ ఎక్కడ 460 అనుకున్నాం కదా. సో దిస్ ఈస్ ద టార్గెట్. స్టాప్ లాస్ 567. ఓకే. సో అకార్డింగ్ టు ఆప్షన్స్ చార్ట్ అయితే ఇది. సో స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది ఇక్కడ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. కాకపోతే పైన కొంచెం విక్స్ అనేవి రివర్సల్ ఉన్నాయి. సో సెల్లర్స్ కూడా వస్తున్నారు. సెల్లర్స్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా పుష్ చేస్తే అప్పుడు మన టార్గెట్ అనేది హిట్ అవ్వచ్చు. ఓకే గైస్, ఇప్పటి వరకు లో అయితే ఇది లో బ్రేక్అవుట్ అయిపోయింది. టార్గెట్ వరకు వస్తుంది, 460 పెట్టుకున్నాం కదా. ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 9,600. 460 కూడా వచ్చేస్తుంది. ప్రెసెంట్ స్టాప్ అయితే అప్డేట్ చేసేసుకుంటున్నాను ఫాస్ట్గా, 547 కదా. సో ఎంట్రీ పాయింట్ దగ్గర పెట్టుకున్నాను. 460 వస్తే క్లోజ్ చేస్తాను. 454 కూడా వచ్చింది. సో క్లోజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే గైస్, సో క్లోజ్ చేసాను. 10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ మీకు కూడా గ్రూప్లో టార్గెట్స్ అన్నీ కూడా అయిపోయాయి. 460 హిట్ అయిపోయింది. ఓకే. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. మార్కెట్ ఇక్కడ బుల్లిష్నెస్ స్వింగ్ బ్రేక్అవుట్ అయింది. చాలా మంది తెలియదు, ఈ లెవెల్స్ మార్క్ చేసుకోవడం తెలియదు. ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కోరిలేషన్ తెలియదు. అండ్ ఈ లెవెల్ రిజెక్షన్స్ దగ్గరలో ఉంది. అండ్ పివోట్స్ గురించి తెలియదు. మనకి ఆర్ టు పివోట్ ఉంది కదా, సో ఆర్ టు పివోట్ గురించి తెలియదు. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకోవాలి మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు. సో చాలా మంది తెలియదు కాబట్టి ఇవేం పట్టించుకోరు. అంటే ఇమీడియట్ గా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ప్రీవియస్ డే హై గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ప్రీవియస్ డే హై పైన క్లోజ్ అయింది కాబట్టి లాంగ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఇలానే ట్రాప్ అవుతూ ఉంటారు. సో దట్స్ హౌ వి మేడ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ద ట్రాప్స్. సో డన్ ఫర్ ద డే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బాయ్.